రైతులకు బేడీలపై సీఎం సీరియస్. ఇలాంటి చర్యలను సహించేది లేదని అధికారులకు వార్నింగ్. విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వాలి. రైతులకు మెరుగైన వైద్యం అందించాలి. ఢిల్లీ నుంచి ఆఫీసర్లకు ఆదేశాలు. చికిత్స కోసం బేడీలతో రైతులను హాస్పిటల్కి తీసుకొచ్చిన పోలీసులు. విషయం తెలిసి ఎంక్వైరీకి ఆదేశించిన సీఎం ఘటనకు బాధ్యులైన జైలర్ని సస్పెండ్ చేసింది. లగచర్ల రైతు హీరియా నాయక్ను చికిత్స కోసం సంగారెడ్డి ఆసుపత్రికి బేడీలతో పోలీసులు తీసుకెళ్లడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బేడీలు వేయాల్సినంత అవసరం ఏమొచ్చిందని అధికారులపై ఆయన సీరియస్ అయ్యారు. ప్రజాప్రభుత్వం ఇలాంటి చర్యలు సహించదని విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ ఆదేశించారు. హీరియా నాయక్కు మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ఆయన సూచనలు చేసిండు. అయితే ఇక్కడ హీరియా నాయక్ని తీసుకొచ్చిండు నిన్న. అసలు యాక్చువల్గా ఇది తప్పు. అసలు నాకు కూడా బేడీలు ఇద్దామని చూసినాడా. అయితే ఏం రాబోయే నకరాలు చెప్తామంటే వాళ్ళకి విషయం ఏంటంటే ఇక్కడ సస్పెండ్ చేసింది జైలర్ని. అవును, సస్పెండ్ చేసిందేమో జైలర్ని, తీసుకుపోయింది బేడీలేసి తీసుకుపోయిందేమో ఏఆర్ పోలీసులు. అయితే సూపరింటెండెంట్ గారిని నడితే నన్ను నా విషయంలో కూడా అట్టయితాను. అయితే ఇక్కడ ఇప్పుడు ఇది ఉంది కదా. అయితే విషయం ఏంటంటే అప్పుడు బాలింతలకు కూడా బేడీలేసి పరమాత్ములు వీళ్ళు ఎవరు కేసీఆర్. ఏం జరిగింది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మాదారంలో పోడు రైతులపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం. పట్టాలు ఇవ్వక ఇగో పచ్చి బాలింతలను కూడా, బాలింతలను, గర్భిణీలను, వృద్ధులను కూడా వదులుతలే. హరితారం పేరిట భూముల స్వాధీనానికి ప్రభుత్వం ప్రయత్నాలు. మొక్కలు నాటేందుకు వస్తున్న ఫారెస్ట్ ఆఫీసర్లు తమకు బతుకుదెరువు ఎట్లా అని కాళ్ళ వేళ పడుతున్న అడవి చిన్న పిల్లలు ఉంటే కాళ్ళ వేళ పడితే కూడా వీళ్ళని జైలు తీసుకోవాలి. వీళ్ళని బేడీలేసి జైలుకు తీసుకుపోయిన బీఆర్ఎస్ పార్టీ కూడా ఖమ్మం జిల్లా కారాగారానికి తీసుకుపోయి జైలు వేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడొచ్చునా? ఇప్పటిదాకా అర్హత ఉందా? ఇందాక ఇదే వెతికిన. అట్లా రైతులకు మహిళా రైతులకు కూడా బాలింతలు. ఇప్పుడు ఆదివాసీ బిడ్డలు వీళ్ళు అల్లే, వీళ్ళు ఆదివాసీ బిడ్డలు, వీళ్ళు రైతులు, తర్వాత చిన్న పిల్లలు ఉన్నారు. వీళ్ళని జైలు తీసుకుపోయినరు. ఇది ఖమ్మం కారాగారం. ఇది కేసీఆర్ గారి గత చరిత్ర. అది ఇప్పుడేమో ముందరికి. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం? క్యూన్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూన్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. క్యూన్యూస్@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.